హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక భయానక దయ్యం కథతో తిరిగి వచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్రర్ డోస్ విత్ ఏఆర్. మాయ చేసే దయ్యం షేప్ షిఫ్టర్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. నేను చెప్పబోయే కథ ఒక నిజ అనుభవం. నా జీవితంలో మర్చిపోలేని రాత్రి. ఆ రోజు నన్ను మోసం చేసింది అడవి, దానిలో దాగి ఉన్న ఒక మాయాశక్తి. దాని పేరే మాయ చేసే దయ్యం, షేప్ షిఫ్టర్. నా పేరు రాజు. చిన్నప్పటి నుంచి నేను సాధారణమైన వ్యక్తినే. తెలంగాణలో ఒక గ్రామంలో పుట్టి పెరిగాను. చాలా కష్టపడి చదివి ఉద్యోగం కోసం పట్టణానికి వచ్చి సెటిల్ అయ్యాను. కానీ నాకు ఒక అలవాటు ఉంది, ఒంటరిగా ప్రయాణాలు చేయడం. ప్రత్యేకంగా అడవులు, కొండలు నన్ను చాలా ఆకర్షించేవి. ఒకసారి ఉద్యోగంలో కొద్ది రోజుల సెలవు దొరకడంతో మా ఊరికి వెళ్దామని నిర్ణయించుకున్నాను. ఆ సెలవుల్లో మా ఊరికి వెళ్ళాను. మా ఊరికి దగ్గరలోనే ఒక దట్టమైన అడవి ఉంది. అక్కడికి రాత్రిల్లో వెళ్ళొద్దని పెద్దవాళ్ళు హెచ్చరించేవారు. అది మాయాదయ్యం అడవి. లోపలికి వెళ్ళాక తిరుగుదారి కనిపించదు. మాయాదయ్యం మోసం చేస్తుంది అని వాళ్ళు చెప్పిన మాటలు నాకు ఎప్పుడు జోక్ లాగా అనిపించేవి. కానీ ఒక రోజు రాత్రి ఆ మాటల సత్యం నాకు తెలిసింది. ఆ రోజు ఉదయం ఒక చిన్న బ్యాగ్లో టార్చ్ లైట్, వాటర్ బాటిల్, 2 బ్రెడ్ ప్యాకెట్లు పెట్టుకొని అడవి లోపలికి బయలుదేరాను. మధ్యాహ్నం సమయానికి అడవి అంచుల్లోకి చేరుకున్నాను. మొదట్లో చాలా సాధారణంగా అనిపించింది. పచ్చదనం, పక్షుల కిలకిలలు, గాలిలో చల్లదనం, అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. ఇంకాస్త అడవి లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే వాతావరణం మారిపోయింది. పక్షుల కిలకిలలు మెల్లగా ఆగిపోయాయి. గాలి బరువెక్కినట్టు అనిపించింది. చెట్లు మరింత దగ్గరగా, దట్టంగా కప్పివేసినట్టుగా కనిపించాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదులే అంటూ సాయంత్రం అయ్యేసరికి నేను అడవి లోతుల్లోకి వెళ్ళిపోయాను. అక్కడ ఒక చిన్న గడ్డి మైదానం కనిపించింది. ఇక్కడే రాత్రి గడిపేస్తే సరిపోతుంది అనుకున్నాను. బ్యాగ్లోంచి క్యాంపింగ్ టెంట్ తీసి టెంట్ వేశాక బయట మంట పెట్టుకొని టెంట్ బయట బ్రెడ్ను తింటున్నా. కాస్త దూరం నుంచి ఒక పిలుపు వినిపించింది, రాజు, రాజు. నేను ఒక్కసారిగా లేచి చుట్టూ చూశాను. ఎవరూ లేరు. నా మనసులోకి వెంటనే ఆ ఆలోచన వచ్చింది, ఇది మా ఊరి వాళ్ళు చెప్పే మాయాదయ్యం ఆటేనా? కానీ నా మనసు నన్ను మోసం చేసింది. నాకే వినిపించిందేమో ఈ అడవిలో ఎవరు పిలుస్తారు అంటూ నన్ను నేనే ధైర్యం పెట్టుకున్నాను. రాత్రి పెరిగాక వాతావరణం మరింత గాఢంగా మారిపోయింది. నేను పెట్టిన మంట ఆరిపోయింది. టార్చ్ లేకపోతే నా ముందే ఏమీ కనిపించడం లేదు. చెట్లన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. గాలి వీస్తుంది. ఆకుల శబ్దం వినిపించింది. మరికొద్దిసేపటికి అదే శబ్దం, కానీ ఈసారి గాలి లేదు. ఎవరో ఆకుల్లో నుంచి నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరైనా నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది. భయంతో వెంటనే టెంటును బ్యాగ్లో వేసి ముందుకెళ్దామని చూస్తున్నాను. ఎటువైపు వెళ్లాలో దారి గుర్తుకు రావడం లేదు. టార్చ్ లైట్ వేసి చూస్తున్నాను. ఒక చెట్టు వెనకాల ఒక మానవ ఆకారం కనబడింది. ఎవరున్నారు అని గట్టిగా కేక వేశాను. వెంటనే ఆ నీడ చెట్టు వెనుక నుంచి మాయమైంది. భయంతోనే కొన్ని అడుగులు ముందుకు వేశాను. అకస్మాత్తుగా దూరంలో ఒక దారి కనిపించింది. బయటికి వెళ్లే దారే కావచ్చని ఆ వైపు పరిగెత్తాను. కానీ ఆశ్చర్యం ఏమిటంటే 5 నిమిషాలు నడిచిన తర్వాత అక్కడ ఎలాంటి దారి లేదు. వెనక్కి తిరిగి చూసినా నేను వచ్చిన దారి ఇంకా లేదు. ఆ సమయంలో నాకు అర్థమైంది, నేను మాయాదయ్యం మాయలో పడిపోయాను. మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూశాను. అదే చెట్టు, అదే గడ్డి మైదానం, అదే రాయి. నేను మొదట కూర్చున్న చోటే మళ్ళీ వచ్చేసానని గ్రహించాను. ఇది ఎలా సాధ్యం? నేను ముందు దారి నడిచాను కదా. అప్పుడే నా ముందు ఒక మనిషి ఆకారం స్పష్టంగా కనబడింది. తెల్లని దుస్తులు, పొడవాటి జుట్టు, ముఖం మాత్రం స్పష్టంగా కనిపించలేదు. వాడి నోటి నుంచి ఒక్క మాట, రాజు. నా గుండె ఆగిపోతుందేమో అనిపించింది. భయంతో కేకలు వేస్తూ అడవి లోతుల్లోకి పరిగెత్తుతున్నాను. కాసేపు పరిగెత్తిన తర్వాత ఒక దగ్గర ఆగిపోయి చూస్తున్నాను. రాత్రి మరింత గాఢమైంది. నా టార్చ్ లైట్ కాంతి చిన్న బిందువులా చీకటిని కేవలం కొద్దిగా మాత్రమే తొలగిస్తుంది. చెట్ల నీడలు వింతగా కదులుతున్నట్టుగా అనిపించాయి. నేను కదలకపోయినా అవి కదిలినట్టుగా అనిపించడం మొదలైంది. రాజు అంటూ మళ్ళీ పిలుపు వినిపించింది. ఈసారి ఆ పిలుపు ఒక్క చోట నుంచి కాదు, 3-4 దిశల నుంచి ఒకేసారి వినిపించింది. నా గుండె వేగం పెరిగిపోయింది. భయంతో నా గుండె పగిలిపోతుందేమో అనిపించింది. ఎలాగైనా ఈ అడవి నుండి బయటికి వెళ్ళాలి, ఏదో భ్రమై ఉంటుంది అని నన్ను నేనే ఓదార్చుకుంటూ ముందుకు నడవడం మొదలుపెట్టాను. ఆ అడవిలో ఒక దారిలో 1 గంట పాటు నడిచాను. కానీ ఆశ్చర్యం ఏమిటంటే మళ్ళీ అదే చెట్టు దగ్గరికి వచ్చాను.
అదే చెట్టు, దాని పక్కనే ఓ బండారాయి. మళ్ళీ అక్కడికే వచ్చాను. అయితే నిజంగానే ఊళ్ళో వాళ్ళు చెప్పిందంతా నిజం. ఆ మాయాదయ్యం నిజంగానే ఉంది. ఆ మాయాదయ్యం నాతో మాయ చేస్తుంది. ఒక్కసారిగా చెమటలు పట్టాయి. నేను ఆ రాయి మీద కూర్చొని ఊపిరి పీలుస్తుంటే అకస్మాత్తుగా ఓ వృద్ధురాలి రూపం నా ముందు కనబడింది. వంకర జుట్టు, వంగిన వెన్ను, చేతిలో కర్ర. ఆమె నన్ను చూసి, బిడ్డ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. ఆమె అలా అనడంతోనే నేను ఒక్కసారిగా లేచి, నువ్వెవరు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాను. ఆమె నన్ను దగ్గరికి రమ్మంటూ తన చేత్తో పిలుస్తుందిగా. ఈమెకు దారి తెలుసుంటుందనే ఉద్దేశంతో 2 అడుగులు ముందుకు వేశాను. 3వ అడుగు వేసేవరకు ఆమె రూపం మాయమైంది. కేవలం గాలి, ఆ గాలికి కదులుతున్న చెట్ల నీడలు మాత్రమే మిగిలాయి. ఆమె ఎటు వెళ్లిపోయిందని చెట్ల దగ్గరికి వెళ్లి చూస్తున్నాను. ఇంతలోనే నా చెవిలో చిన్న పిల్లల నవ్వులు వినిపించాయి. పరిగెడుతున్నట్టు, పిల్లలు ఆడుకుంటున్నట్టు శబ్దాలు వస్తున్నాయి. ఈ అడవిలో పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? టార్చ్ లైట్ ఆన్ చేశాను. ఆ లైట్ వెలుతురులో ఒక చిన్న అబ్బాయి నీడ. అతను దూరం నుంచి నన్ను చూసి నవ్వుతున్నాడు. నేను దగ్గరికి వెళ్ళగానే ఆ అబ్బాయి మాయమయ్యాడు. నేను వెనక్కి తిరిగి నడవబోతుంటే ఒక్కసారిగా వెనుక నుంచి ఎవరో నా భుజాన్ని బలంగా పట్టినట్టు అనిపించింది. నేను గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు. కానీ నా భుజంపై నిజంగానే ఎర్రటి గీతలు పడ్డాయి. నా శరీరం వణగడం మొదలైంది. అంతలోనే ఓ పిలుపు, ఈ దారిలో రా రాజు అని స్త్రీ శబ్దం వినిపించింది. ఆ స్త్రీ గొంతు ఒకసారి ఎడమవైపు నుంచి, మరోసారి కుడివైపు నుంచి వినిపిస్తుంది. నేను దారి వెతికే జ్ఞానం కోల్పోయాను. ఏది నిజం, ఏది భ్రమో అర్థం కావట్లేదు. కాస్త ముందుకు నడిచాను. దూరంలో మంటలు వెలుగుతున్నట్టు కనిపించాయి. గ్రామం దారి కావచ్చని అనుకున్నాను. అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్ళాను. కానీ దగ్గరికి వెళ్ళేసరికి అది గ్రామం కాదు. ఒక పెద్ద చెట్టు కింద మంటలు వేసి నల్లని నీడలు నృత్యం చేసినట్లు కనిపించింది. నేను వాళ్ళు చూసేలోపే వెనక్కి తగ్గాను. అప్పటి వరకు ఆ మాయలు కేవలం కనబడడం మాత్రమే చేశాయి. కానీ ఇప్పుడు ఆ నీడలు నాతో నడుస్తున్నాయి. వాటి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఇది నిజమా, లేక ఇది కూడా మాయాదయం చేసే మోసమేనా? ఆ నీడలు నన్ను వెంబడిస్తున్నాయి. చాలాసేపు పరిగెత్తి నా కాళ్ళు బరువెక్కి నడవలేని స్థితి. నేను మూర్ఛపోతానేమో అని అనుకున్నాను. ఒక చోట పడిపోయాను. నా కాళ్ళు కదలడం మానేశాయి. కళ్ళు ఎర్రగా మెరుస్తున్న ఆ రూపాలు ఒక్కో అడుగు దగ్గరవుతున్నాయి. నా శరీరం చెమటల్లో తడిసి వణికిపోతున్నా. అరవడానికి కూడా శక్తి మిగిలిలేదు. ఇంకా దేవుణ్ణి తలుచుకుంటున్నా. ఏమైందో ఏమో. ఆ సమయంలో ఒక్కసారిగా గాలి గట్టిగా వీసింది. ఆ నీడలన్నీ ఒక్క క్షణంలో మాయమయ్యాయి. ఆ అడవి పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది. కానీ నా గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటూనే ఉంది. అప్పుడే నాకు నా తాత చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మన అడవుల్లో మాయదయ్యం ఉంటుంది బాబు. ఆ మాయదయ్యం ప్రత్యేకత ఏమిటంటే ఆ దయ్యం చాలా రూపాల్లో కనిపిస్తుంది. మాయలు చేస్తుంది. లేని వాటిని ఉన్నట్టుగా చూపిస్తుంది. ఆ మాయదయ్యాన్ని చలవదయ్యం అని కూడా అంటారు. ఆ మాయదయ్యాన్ని గెలవాలంటే ధైర్యం మాత్రమే. ఎప్పటికీ అది చూపించిన దానిని అస్సలు నమ్మద్దు. ఆ మాటలు నా చెవిలో మారుమోగుతున్నట్లుగా అనిపించాయి. ఎలాగైనా బయటపడాలి. ఆలోచిస్తున్నంతలో దూరంలో నిజంగానే నా ఊరు. అమ్మ వంటింట్లో కనిపించింది. నా చెల్లె ఆవరణలో ఆడుకుంటుంది. ఇక ఇంటికి వచ్చేసాను అనుకొని నేను పరిగెత్తబోయే లోపే ఒక్కసారిగా ఆ దృశ్యం తారుమారైంది. ఇంటి బదులు వాడిపోయిన ఒక పెద్ద చెట్టు, అమ్మ చెల్లి రూపాల బదులు 2 ఎండిపోయిన కొమ్మలు మాత్రమే. నా గుండె చలించిపోయింది. మళ్ళీ నా తాత మాటలు గుర్తుకొచ్చాయి. కళ్ళు మూసుకొని లోపల శక్తిని కూడగట్టుకున్నాను. నాకేం కాదు, ఇది కేవలం భ్రమ మాత్రమే అని నాకు నేనే చెప్పుకున్నాను. దేవుణ్ణి తలుచుకుంటూ గంటపాటు ఆ అడవిలో నడిచాను. అలా నడుస్తున్నప్పుడు నాకు చాలా రూపాలు కనిపించాయి. కానీ దేన్ని పట్టించుకోలేదు. కొద్దిసేపటికే అన్నీ మాయమయ్యాయి. ఎలాంటి చీకటి నీడలు కనిపించడం లేదు. చెట్లు మాత్రమే మిగిలాయి. దూరంలో నిజంగానే ఒక చిన్న దీపం మెరుస్తుంది. నేను చాలా జాగ్రత్తగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ దిశలో నడిచాను. ఈసారి అది మాయం కాలేదు. నిజంగానే ఓ కాపరి కొట్టం దగ్గరికి చేరుకున్నాను. ఆ కొట్టంలో ఓ పెద్దాయన కూర్చునున్నాడు. ఆయన నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. రాత్రి అడవిలో ఏం చేస్తున్నావు బాబు? ఈ అడవిలోంచి నువ్వు బతికి బయటపడ్డావంటే దైవకృపే.
ఇక్కడ చలవ దయ్యం వేర్వేరు రూపాల్లో మాయ చేస్తుంది. చాలా మంది దాని మాయలో పడతారు. దాని మాయలో పడి బయటికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, అందులో నువ్వొకడివి. ఒక్కసారి బయటికి వస్తే నీకు ఎలాంటి హాని జరగదు అని అన్నాడు. నేను కూడా బయటికి వస్తానని అనుకోలేదు. నేను చాలా అదృష్టవంతుని, నాకు కొన్ని నీళ్లు ఇవ్వండి నీళ్లు అడిగాను. నీళ్లు తాగాక వెనక్కి తిరిగి చూశాను. అదే అడవి, అవే చెట్లు, వాటి మధ్యలో మళ్ళీ ఒక వృద్ధురాలి నీడ కనిపిస్తుంది. నేను చూస్తూనే ఉన్నాను. ఆమె కళ్ళల్లో ఒక వింత వెలుగు వెలిగింది. ఒక్క క్షణంలో ఆ రూపం మాయమైంది. నాకు భయం వేస్తుంది, ఈ కాపరి కూడా మనిషేనా లేక చలావా అని. కానీ ఆ రోజు రాత్రి మళ్ళీ ఎలాంటి సంఘటన జరగలేదు. ఆ రాత్రంతా కాపరి దగ్గరే ఉన్నాను. ఉదయం వెలుతురులో అడవంతా సాధారణంగా కనిపిస్తుంది, ఎలాంటి మాయ లేదు. కాసేపటికి దారి వెతుక్కుని ఆ అడవిలోంచి ఇంటికి వచ్చాను. నాకు విషయం మాత్రం స్పష్టమైంది. చలవ దయ్యం, మాయా దయ్యం నిజంగానే ఉంది. అది మన భయాలను పసిగట్టి భ్రమలు, మాయలు చేస్తుంది. దానిని గెలిచేది ధైర్యం ఒక్కటే. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. మీ జీవితంలో కూడా ఏమైనా దయ్యం కథలు ఉంటే స్క్రీన్ పై ప్లే అవుతున్న జీమెయిల్కు సెండ్ చేస్తే అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.